సైదాబాద్ కరీంబాగ్ లో వాచ్మెన్ పై స్పెషల్ బ్రాంచ్ సీఐ కుమారుడు దాడి చేయడంపై అంతటా విమర్శలు వస్తున్నాయి. తండ్రికి ఉన్న పోలీస్ పవర్ తో నలుగురు కానిస్టేబుల్స్ తో కలిసి సీఐ కుమారుడు వాచ్మెన్ పై దాడి చేశాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. తమపై దాడి చేసిన వారిని శిక్షించాలని కోరుతున్నారు వాచ్మెన్ దంపతులు. ఇతడు ఒక 15-20 రోజులు వచ్చి అయితే చిన్న కెప్పల మా పిల్లలు ఇక్కడ బాస్వాన్లు తోమడం, బట్టలు ఉతుకుడు అది ఇది ఉంటుంది కదా సార్. డిస్టర్బెంట్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది, మీరు అక్కడ మాట్లాడుకోండి, ఇక్కడ మీరు ఏం ఇది చేయవద్దు అది ఇది అని మమ్మల్ని డిస్టర్బెంట్ చేస్తున్నాడు. అటకల్లా మేము పోలీస్ కేసు పెడతా అది ఇది అని అంటే ఎవరు చూసుకోపోదు సార్ అని నేను అన్నా. అంతే అన్నంత మాత్రం ఆయన నువ్వు ఇక్కడ ఉండు అది ఇది అని అతడు అన్నాడు. మా బిడ్డకు తిట్టాడు, మా భార్య కూడా తిట్టాడు. 6 మంది 7 మంది వచ్చారు సార్ లోపలికి. నేను ఇంకా ఏం కావాలి సార్ అంటున్నా వాళ్ళకు. అన్నప్పుడే నన్ను అలా పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ తనుకుంటా కొట్టుకుంటా ఎక్కడ పడితే అక్కడే కొడుతున్నాడు సార్. నన్ను పోలీస్ స్టేషన్ పోగా నిలిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు, ఒక్కడు కూడా లేరు. ఆడ దబా ఒక 5-6 మంది కారు దిగి వెళ్తొచ్చారు. ఈ సార్ ఉండి వచ్చి ఆడే గడపొడి అని ఈయన చెప్తున్నాడు. ఇక అసలు ఏంది ఏమిటి గురించి అని మేము ఇట్లా అంటనే ఉన్నాము. పట్టుకున్నారైతే ఎటు పడితే అట్లా కొట్టుకుంటా పోతున్నారు సార్. పోతుంటే నేను నేను పోతే నాకు నెట్టేస్తాడు. కారు తలిగి నేను కింద పడిపోయినా. కార్ దగ్గర తీసుకుపోతుంటే కార్ దగ్గరికి వెళ్తే కూడా నాకు రానియలేదు, లోపలికి రానియలేదు. ఆయన గుంజుకొని లోపటేసుకొని డోర్ వేసుకొని వెళ్ళిపోయారు సార్. ఇక ఎంక్వైరీలో భాగంగా వాచ్మెన్ పిలవడం కోసము మేము కానిస్టేబుల్ని పంపించాము. అయితే మాకు తెలియకుండా మా కానిస్టేబుల్స్తో పాటుగా ఒక 4 మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్స్ వెళ్ళేసి వాచ్మెన్ని కొట్టి బయటికి తీసుకురావడం జరిగింది. ఈ విషయంలో వాళ్ళ మీద కూడా పృథ్వీరాజ్తో పాటు మరో 4 కానిస్టేబుల్ మీద కూడా కేసు రిజిస్టర్ చేశాము. ఎంక్వైరీ చేస్తున్నాము. అది వికారాబాద్ ఎస్బీ వాళ్ళని చెప్తున్నారు. పృథ్వీరాజు తరఫున వాళ్ళ ఫాదరు సిఐగా చేస్తున్నారు. అక్కడ నుండి పంపించాలని చెప్తున్నారు. వాళ్ళు ఇంకా ఐడెంటిఫికేషన్ చేస్తున్నాము వాళ్ళని. సీసీ ఫుటేజ్లో వెహికల్ కనబడుతుంది, ఆ నెంబర్ కనబడట్లేదు, కానీ మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. క్రమంగా ఇంట్లోకి చొరబడి ట్రెస్ పాస్, కొట్టినందుకు చేతులతో కొట్టినందుకు 323, తిట్టినందుకు 506 కేసుల సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేశాము. పృథ్వీరాజు అండ్ వాళ్ళతో పాటు వచ్చిన 4 కానిస్టేబుల్ పైన